2025 సంవత్సరంలో కుంభరాశి వారిని ఒక అమ్మాయి వెతుక్కుంటూ వస్తుంది. కనిపించే సూచనలు ఇవే. కుంభరాశి వారికి జీవితం 2025 సంవత్సరంలో ఎలా ఉంటుంది? ఆ అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఎటువంటి సూచనలు కనిపిస్తాయి? ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరూ ఈ విషయం తెలుసుకోండి. అమ్మవారి గుడిలో శ్రీ కాళికామాత పూజారి గారు మీకు ఏ సమస్యలు ఉన్నా ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేస్తున్నారు. జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, నమ్మిన వారు దూరం కావటం, వ్యాపారంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, సంతానం లేకపోవటం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఇంకా ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా శ్రీ కాళికామాత పూజారి గారికి ఫోన్ చేసి అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పించుకోండి. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9705577604. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వది. ధనిష్ట నక్షత్రం 1, 2, 3 పాదములు, శతభిత నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వత్ర నక్షత్రం 1, 2, 3 పాదములలో జన్మించిన వారందరినీ కుంభరాశి వారు అంటాము. ఈ రాశి వారికి అధిపతి శని భగవానుడు. వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లయితే ఈ రాశి వారు చాలా మంచివారు. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారికి కోపం అనేది ఎక్కువగానే ఉంటుంది. ఆ కోపాన్ని తగ్గించుకుంటే కనుక జీవితంలో సక్సెస్ని పొందుతారు. 2025 సంవత్సరంలో కుంభరాశి వారికి ఈ 2025 సంవత్సరం కుంభరాశి వారికి చాలా అనుకూలంగా కనిపిస్తుంది. ఒక అమ్మాయి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ముఖ్యంగా వారికి రాశి వ్యక్తికి చెందిన పురుషుల యొక్క జీవితానికి స్త్రీ రాకని కనిపిస్తుంది. అమ్మాయి మీ లైఫ్లోకి ప్రేమ భాగస్వామిగా కానీ జీవిత భాగస్వామిగా అడుగు పెట్టబోతుంది. తన మూలంగా మీ యొక్క జీవితంలో అద్భుతాలను సృష్టించబోతున్నారు. ఇది వరకు మీ జీవితానికి ముందు మీ జీవితానికి చాలా అందంగా ఉండబోతున్నారు. కొన్ని సూచనలు అయితే మీకు కనిపించబోతున్నాయి. తన వల్ల మీ యొక్క లైఫ్ మారుతుంది అని చెప్పుకోవటానికి కొన్ని సూచనలు అయితే మీకు కనిపిస్తున్నాయి. ఈ కుంభరాశి వారు ఈ సమయంలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో గడుపుతున్నారు. ఏ పని మొదలుపెట్టినా కానీ అంతకుముందు కంటే ఇప్పుడు చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అలాగే కలలో మీకు పుష్పాలు కనిపించటం చాలా శుభసూచకంగా మీ యొక్క లైఫ్లోకి నూతన వ్యక్తి రాబోతున్నారు. ప్రేమ భాగస్వామిగా లేదా జీవిత భాగస్వామిగా కానీ మీ యొక్క జీవితంలోకి వచ్చి అనేక శుభ ఫలితాలను మీరు పొందబోతున్నారు అనేదానికి సూచనగా తరచుగా మీ యొక్క కలలలో పుష్పాలు కనిపిస్తూ ఉంటాయి. ఎరుపు రంగులో ఉంటే పుష్పాలు కావచ్చు, లేక తెలుపు రంగులో ఉండే పుష్పాలు కనిపించటం మీకు చాలా శుభసూచకంగా, అలాగే కలలో మీకు 2 తలల పాము కనిపించడం కూడా చాలా శుభ ఫలితంగా చెప్పవచ్చు. కుంభరాశి వారికి ఆర్థికపరమైన అంశాలు కూడా ఈ సంవత్సరంలో అనుకూలంగా ఉంటాయి. ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా ఉన్నాయి. కాబట్టి ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది. అవసరమైతే మీకు ఎంతైనా ఉందని చెప్పుకోవాలి. అలాగే ఈ కుంభరాశి వారు మొదలుపెట్టిన పని మధ్యలో వదిలేసినట్లయితే ఈ సంవత్సరంలో ఆ పనిని ఖచ్చితంగా పూర్తి చేస్తారు. అలాగే కుంభరాశి వారికి చెందిన ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. ఈ సంవత్సరంలో ఆదాయ మార్గాలు పెరగటంతో పాటు గణనీయమైన వృద్ధిని చూడగలుగుతారు. వ్యాపారస్తుల జీవితంలో కూడా వ్యాపార అభివృద్ధి అనేది జరుగుతుంది.
రాజకీయ రంగంలో ఉన్నవారికి ఆకస్మికంగా రాజకీయ అధికారము కూడా చేకూరుతుంది. ఇలా కుంభరాశి వారికి అనుకూలమైన ఫలితాలు రాబోతున్నాయి. ప్రేమ భాగస్వామిగా కానీ లేదా జీవిత భాగస్వామిగా కానీ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. పురుషులకి మాత్రం ఒక అమ్మాయి మీ లైఫ్‌లోకి రాబోతుంది. మీ యొక్క జీవితంలోకి అనేక మార్పులను తీసుకురాబోతున్నారు. తన మూలంగా మీ యొక్క జీవితం స్త్రీలకు మీ యొక్క జీవితంలో శుభమైన ఫలితాలను అయితే ఈ 2025 సంవత్సరంలో చూడబోతున్నారు అని చెప్పుకోవాలి. ముఖ్యంగా కుంభరాశి వారు ఆర్థిక పురోగతి కోసం శివుణ్ణి ఆరాధించండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.